టీ తాగుతున్నటువంటి సందర్భంలో ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. మీరు ఏం ఆర్డర్ చేస్తారు? మీరు ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటానికి బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు కాదు, ఇదంతా తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం తీసుకొని స్కూల్ నుంచి చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు సార్. మీరు ఏం ఆర్డర్ చేస్తారు? మీరు ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటానికి బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు కాదు, ఇదంతా తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం తీసుకొని స్కూల్ నుంచి చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు సార్. మీరు ఏం ఆర్డర్ చేస్తారు? మీరు ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటానికి బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు కాదు, ఇదంతా తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం తీసుకొని స్కూల్ నుంచి చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. అలాగే అల్లు అర్జున్ వాయిస్ మనం వింటూ ఉన్నాం. ఆయన వారితో మాట్లాడుతూ అంటే అల్లు అర్జున్ని తీసుకెళ్లేటటువంటి సందర్భంలో ఆయన అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి ఆడియో కూడా మనం వినవచ్చు. ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం వినవచ్చు. నన్ను తీసుకెళ్ళడం తప్పు కాదు, మీరు మా ఇంటికి రావడం కూడా తప్పు కాదు, కానీ నేను బెడ్రూమ్లో బట్టలు మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా బెడ్రూమ్ వరకు వచ్చేయడం, ఇంతమందితో మీరు బెడ్రూమ్ దగ్గర వరకు వచ్చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఆయన వాదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆయన బెడ్రూమ్కి వెళ్ళడం, ఆయన అక్కడ నుంచి బట్టలు మార్చుకొని కిందకి రావడం, బట్టలు మార్చుకున్న తర్వాత పోలీసులతో ఆయన తండ్రి అల్లు అరవింద్ ఇద్దరు కూడా పోలీస్ వెహికల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు తీసుకెళ్లడంలో తనకు అభ్యంతరం లేదు, మీరు మా ఇంటి వరకు రావచ్చు, నన్ను తీసుకెళ్ళవచ్చు, కానీ మీరు వ్యవహరించినటువంటి తీరు, నా బెడ్రూమ్ వరకు రావడం, నాకు బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా నేరుగా వచ్చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. ఆ వాయిస్ను కూడా మనం విన్నాం. ప్రస్తుతం నాన్ బెయిలబుల్ కేసెస్ బుక్ అయ్యాయి అల్లు అర్జున్ మీద. 105, 118 రెండూ కూడా 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్, భారత న్యాయ సంహిత, ఈ సెక్షన్ల కింద కేసెస్ నమోదయ్యాయి. సో ఇవి నాన్ బెయిలబుల్ కేసెస్ ఇవన్నీ కూడా. సో ఉద్దేశం అంటే ఒక స్టాంపీడ్ జరిగినప్పుడు, లేదంటే ఒక తొక్కిసలాట జరిగినప్పుడు చంపే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ తొక్కిసలాట జరిగి చనిపోయే అవకాశం ఉందని తెలిసి కూడా అట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆ చావుకి కారణమయ్యారనేది 105 సెక్షన్ భారత్ న్యాయ సంహిత చెప్తోంది. దీనికి 5 నుంచి 10 ఏళ్ల పాటు శిక్ష, లేదంటే ఫైన్, లేదా రెండు కూడా ఉండే అవకాశం కనపడుతోంది. ఒకవేళ నేరం ప్రూవ్ అయ్యి అతను గిల్టీ అని ప్రూవ్ అయితే, అతను ఆ అభియోగం నిజమని తేలితే గనక, కోర్టులో నిజమని తేలితే గనక 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, ఫైన్, లేదా రెండు ఉండే అవకాశం కనపడుతుంది. ఇక సెక్షన్ 118 కూడా అదే చెప్తుంది. 118(1) రెడ్ విత్ 3/5. సో ఈ సెక్షన్ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కనపడుతోంది. అంటే అతని సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో వాళ్ళు తోసివేయడం వల్ల తమ భార్య ప్రాణం పోయిందని చెప్పి ఏదైతే రిపోర్ట్ ఉందో, రిపోర్ట్ ఇచ్చారో కుటుంబ సభ్యులు, రేవతి కుటుంబ సభ్యులు, ఆ రిపోర్ట్లో ఆవిడ భర్త రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మనం చూసాం, ఇందాక మా క్రైమ్ ఇన్పుటేటర్ చదివినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూసాము. ఆ సెక్యూరిటీ గార్డ్స్ తోసివేయడం వల్ల మా భార్య ప్రాణాలు పోయాయి తొక్కిసలాట్లో అని చెప్పి. సో 180 సెక్షన్ దానికి సంబంధించింది. అది కూడా నాన్ బెయిలబుల్. అంటే ఒక వెపన్తో కానీ, లేదంటే బలమైనటువంటి ఆయుధంతో కానీ నెట్టివేయడం, అంటే కర్రలతోటి వాటితోటి వాళ్ళు నెట్టివేయడం జరిగింది. సో ఇలాంటివి జరిగినప్పుడు ఆ 118 సెక్షన్ను వాడతారు. సో ఈ రెండు సెక్షన్లు కూడా చాలా కఠినమైన సెక్షన్లు. సో ఆ రెండు సెక్షన్లకు సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఈరోజు లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యాయి. ఉదయం కొద్దిసేపటి క్రితం
అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకుని ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. ఎవరికైనా సరే ఇదే ప్రొసీజర్ ఉంటుంది. అల్లు అర్జున్కైనా లేదంటే సాధారణ వ్యక్తికైనా ఎవరికైనా ఇదే ప్రొసీజర్ ఉంటుంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు వైద్య పరీక్షలు చేస్తారు. అతని వైటల్స్ ఏ విధంగా ఉన్నాయి, బీపీ అలాగే షుగర్ కండిషన్ కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో రిమాండ్ కోరే అవకాశం కనపడుతుంది. పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం ఉంది. అతను విచారించాలి, మాకు ఒక 15 రోజులు లేదా 14 రోజులు కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది. సో కోర్టు కనుక ఇది కస్టడీ అవసరం అని భావిస్తే కస్టడీకి ఇవ్వచ్చు, లేదంటే బెయిల్ కోసం కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ 2 సెక్షన్స్ కూడా చాలా కఠినమైన సెక్షన్స్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్గా ఉన్నాయి కాబట్టి బెయిల్ ఎంతవరకు వస్తుంది అనేది కూడా ఇక్కడ అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈరోజు కోర్టులో ఏం జరగబోతుంది అనేది చాలా కీలకం కాబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ను ఆయన ఇంటి నుంచి అయితే పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి, అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనపడుతోంది.